కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, ఇంకా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, డిక్లరేషన్ పెట్టిండ్రు. దాంట్లో కూడా మళ్ళీ సబ్ కేటగరైజేషన్ కూడా పెట్టిండ్రు, చిన్న వర్గీకరణ అనేది కూడా వాళ్ళు పెట్టిరు అది. సో ఇప్పుడు వాళ్ళ మీద ఉంటది బాధ్యత. వాళ్ళు పోయి మరి ఇప్పుడు రాహుల్ గాంధీ మేము తెలంగాణలో రోల్ మోడల్ అని చెప్పని దేశం మొత్తం చెప్పుకొని తిరుగుతుండ్రు. తెలంగాణ లెక్క చేస్తాం అంటే గిట్లనే తెలంగాణ లెక్క అందరికి మోసం చేస్తారా మరి వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు జీవులతో కాదని తెలుసు, కోర్టులో పోతుంది. కోర్టుకి ఎవడు పోతారో సుత్తం, కోర్టుకి ఎవడు పోద్దు అంటే కోర్టుకి ఎందుకు కూడా బాధి లీగల్ గా నువ్వు చెయ్యాలి. ఎవరన్నా పోతారు, ఎవరు నువ్వు రెడ్డి సంఘాలు కాదు, నార్మల్ పర్సన్ ఎవరు పోయినా కానీ అది వీగిపోయేది కదా. నువ్వు కోర్టుకి ఎట్లా పోతావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే కదా. నీకు తెలుసు మొదలే, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు మొదలే తప్పని. అది తెలిసే అసెంబ్లీలో అందరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు ఎట్లుంటదంటే తెలంగాణ అంతా అయిపోయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాక చంద్రబాబు అన్నాడు చూసినా, అట్లా ఇస్తారు మీరు, ఇది మోసం అన్యాయం, తెలంగాణ బిల్లు ఎట్లా పెడతారని చెప్పని పార్లమెంట్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు. రేపు పెట్టే నాడు తెలుస్తుంది అసలు సంగతి. సో బీజేపీ వాళ్ళు అసలు పెట్టే పరిస్థితి లేదు. సో ఒత్తిడి మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ రిజర్వేషన్స్ బీసీస్ కు లోకల్ బాడీస్ రావాలని అనుకుంటున్నారు, మొత్తం పార్లమెంట్ క్షేత్రంగా చేసుకొని అక్కడ కొట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఎంటైర్ బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు అందరు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ మీద యుద్ధం చేయాలి. తెలంగాణ మొత్తం యూనిట్ గా పోయి కూర్చొని అది అయ్యే వరకు ఇటుకి రావద్దు. ఇక స్పెషల్ ఫ్లైట్లు వీళ్ళన్నీ పట్టుకొని చిన్న ఏమైనా అయితే ఉరుకుతాంటారు కదా, అడికి ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే అటు ఇటు ఉరుకుతాంటారు కదా. ఇప్పుడు ఈ కేసులు అయితే ఉరుకుతారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఉరుకుతారు కదా. అట్లా దీని గురించి ఆ లక్షల కోట్ల రూపాయలు తలగబట్టించి ఆ సాంఘిక సంటోలను పెట్టి కోట్లలో పెట్టి